నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అంశం మీద ఫోకస్ పెట్టింది. అదేంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా కీలక డిపార్ట్మెంట్స్‌లో కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ఒకే చోట అంటే ఎక్కువ కాలంగా అక్కడే ఉండిపోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అట్లా చేయటానికి కుదరదు. ఎందుకనంటే 3-5 లేదా 5-7 ఇట్లా ఆయా డిపార్ట్మెంట్లకు ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్స్. కానీ కొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు కొంతమంది అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రజాప్రతినిధుల అండదండలతో అక్కడే ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరినీ మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలా కుదరదు, ఎట్లా అయినా సరే ఆ లిస్ట్ అంతా తీయండి బయటికి, ఎవరెవరు ఎంతకాలం నుంచి ఉన్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ప్రధానంగా అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. హెల్త్, అలాగే పోలీస్, మున్సిపాలిటీ, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్ విషయంలో చాలా క్లియర్ కట్గా ఉండాలి. వాస్తవానికి జీవో కూడా దానికి ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా దాన్ని పాటించట్లా. అంటే డిప్యుటేషన్ మీద మళ్ళీ రావటం, బదిలీ చేస్తే బదిలీ అవుతారు. అక్కడ ఒక నెల పనిచేసిన తర్వాత మళ్ళీ ఎవరినొకరిని పెట్టుకొని వారితో రికమెండేషన్ చేయించుకొని డిప్యుటేషన్ మీద వస్తారు. పోస్టింగ్ ఒక చోట, పని చేసేది ఒక చోట. ఇలా చాలామంది వందలాది మంది ఉద్యోగులు అదే తరహాలో ఉన్నారు. ఎందుకనంటే వారికి అక్కడ డబ్బులు రావు కాబట్టి ఆ డిపార్ట్మెంట్నే పట్టుకొని ఉంటారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ముఖ్యంగా వీటిపై ఫోకస్ పెట్టి అలా ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్ అవుట్ చేయమన్నారట. ఇప్పుడు సెక్రటేరియట్లో కొంతమంది అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుందని చెప్పి ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ బాగా జరుగుతుంది. అదే విషయాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళింది కాంగ్రెస్. తద్వారా అధికారంలోకి రావడానికి కూడా ఇది ఒక ఉపయోగపడింది. ఇలాంటి నేపథ్యంలో అలాంటి వారందరినీ ఏరివేయాలి, అంటే ట్రాన్స్ఫర్స్ చేయాలి. అటువంటి రికమెండేషన్స్ కానీ లేకపోతే సిఫార్సు లెటర్స్ కానీ అవేమీ పనిచేయవు. డిప్యుటేషన్ మీద కూడా కుదరదు. ఏదన్నా ఆరోగ్యరీత్యా కానీ వేరే అంశాలను ప్రాతిపదికన తీసుకొని పరిశీలిద్దాం. అలా ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ అవుట్ చేయమన్నారు. అంటే ఇప్పుడు దాని మీద కసరత్తు బాగా జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్తో ఎప్పుడైతే ఇంటరాక్ట్ ఎక్కువయ్యేటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయో వాటి మీద ముందుగా తొలి దశలో ఫోకస్ పెట్టమన్నారట. తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్స్. సో ఇలా చాలామంది ఎంప్లాయీస్ అక్కడే ఉండిపోయారు. అటెండర్ దగ్గర నుంచి ఒక పై స్థాయి అధికారి వరకు ఇదే తరహా కొనసాగుతుంది. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎంకరేజ్ చేయొద్దు, ఆ లిస్ట్ని వెంటనే నాకు కావాలి అని చెప్పి సీఎం ఆదేశించారట.